హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 28వ వచనము. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించును. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు మన చేతి పనులన్నిటిని ఆయన ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారు. సో, అందుకే మనం పొద్దున లేవంగానే ప్రతిరోజు మన చేతులెత్తి మనం మోకరించి ప్రార్థన చేస్తూ, మన చేతులెత్తి ప్రార్థన చేస్తూ, దేవా ఈరోజు నా చేతి పనులన్నిటిని ఆశీర్వదించండి. నేను ఏ పని చేసినా అది సక్సెసే అవ్వాలి. నాకు అందులో లాభమే రావాలి. నాకు ఎటువంటి నష్టము జరగకూడదు. ఏ కష్టము రాకూడదు. ఏ బాధ రాకూడదు అని గనక మనం ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. అండ్ మనం రాత్రి పడుకునే ముందర మళ్ళీ మనం మోకరించి మనము దేవునికి చేతులెత్తి మనము ప్రార్థన చేయాలి. దేవా నా చేతి పనులన్నిటిని ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు జరిగించండి అని మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. సో, ఇది గనక మనం ప్రతిరోజు అలవాటు చేసుకున్నట్లయితే మనం దినదినాభివృద్ధి చెందుతూ మన కష్టాలు, మన బాధలు అన్నీ మనకు పోతూ, మన ఇబ్బందులన్నీ పోతూ మనం ఆరోగ్యంగా, దీర్ఘాయుషుతో, సంతోషంతో, ఆనందంతో జీవించడం మనం మొదలు పెడతాము. యేసుప్రభు వారు ఎలాంటి సమృద్ధి గల జీవాన్ని మనకైతే ఇవ్వాలనుకుంటున్నారో, ఆ సమృద్ధి గల జీవంతో మనం జీవిస్తాము. కాబట్టి మనం ప్రతిరోజు తప్పకుండా చేయాల్సిందేంటంటే, మనం పొద్దున్న లేవగానే మోకరించి దేవునికి ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవా నా చేతి పనులన్నిటిని అంతటిని ఆశీర్వదించండి అని మనం రాత్రి పడుకునే ముందు అదే విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం గనుక పడుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. మన విశ్వాసం గల ప్రార్థనని ఆయన ఖచ్చితంగా రివార్డ్ చేస్తాడు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలో ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారి చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి తండ్రి. వారు పొద్దున లేవగానే దేవా మేము మోకరించి మా చేతులెత్తి ప్రార్థన చేస్తాము. అలాగే మేము రాత్రి పడుకునే ముందర కూడా మీరు చేసిన వాటన్నిటికీ వందనాలు చెప్తాము అని వారు తీర్మానం చేసుకొని చుండగా ప్రతిరోజు వారు చేసే పనులన్నిటినీ ఆశీర్వదించండి తండ్రి. వారి చేతి పనులు అంతటినీ ఆశీర్వదించి వాళ్ళు ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ సమృద్ధి గల జీవంతో జీవించుటకు సహాయం చేయండి తండ్రి. ఎబ్బేజు సరిహద్దులు విశాలపరిచినట్టు వారి సరిహద్దులను విశాలపరిచి వాళ్ళు ప్రతిరోజు అభివృద్ధి చెందే విధంగా ప్రతిరోజు గొప్పగా వాళ్ళు ఆత్మలో ఎదిగి శారీరకంగా అన్ని విషయాల్లో కూడా ఎదిగి మీ కొరకే గొప్ప సాక్షులుగా నిలవబడుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.